హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడైతే నేను బీరకాయ అయితే పీల్ తీస్తున్నాను అనమాట. ఇవి కట్ చేద్దామని చెప్పి కర్రీకి అయితే కట్ చేసి పెడదామని చెప్పేసి తీస్తున్నాను. ఇవి మొన్న వీడియో పెట్టాను కదా, కూరగాయల వీడియో, అప్పుడు తీసుకొచ్చినాయి అండి. అవి ఏంటంటే కొంచెం పాడైపోయినాయి అండి. నేనేంటంటే పొడవుగా ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఆ కట్ చేసేసరికి నేను ఇంకా ముక్కలంతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ చివర్లు అనేది కొంచెం పాడైనాయి అనమాట, అటు చివర ఇటు చివర. ఇంకా అవి తీసేసాను అనమాట. అవి తీసేసి శుభ్రంగా పీల్ తీసేసి కట్ చేసి పక్కన ఒక బాక్స్లో అయితే వేస్తున్నాను. ఇక్కడ ఒక కాయ అయితే కొంచెం ముదిరిందండి, గట్టిగా ఉందన్నమాట, బాగా గట్టిగా ఉంది. ఇదిగోండి, అసలు కట్ అవ్వట్లేదు కూడా. ఇంకా నేనేంటంటే ఇక చట్నీ చేసేస్తాను. బీరకాయ తొక్కు పచ్చడి ఒకసారి వీడియో పెట్టాను కదా, ఇంకా ఇది కూడా ఏంటంటే వేస్ట్ అవ్వకుండా కొంచెం ఎటు ఫైబర్ ఉంటుంది కదండి, ఇంకా దాన్ని ఏంటంటే ఇంకా వేస్ట్ చేయకుండా శుభ్రంగా క్లీన్ చేసి చట్నీ చేసేస్తాను. కొంచెం నోకుగా చింతకాయ పచ్చడిలాగా ఉంటుందండి. నేను వచ్చేసి లాంగ్ వీడియో అయితే చేశాను, అది వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసేది. ఇక్కడైతే నేను ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టాను ఒకవైపు. రైస్ కుక్కర్ అయితే పాడైందండి, అది ఎందుకనో లైట్ వెలగట్లేదు. లైట్ వెలుగుతుంది కానీ కుక్ అయ్యే లైట్ వెలగట్లేదు అనమాట. మామూలుగా కుక్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత లైట్ వెలుగుద్ది కదా, అది వెలుగుతుందనమాట. ఇంకా ఎందుకులే లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే విడిగా అయితే కడిగి పెట్టాను. ఇక్కడైతే పెరుగు తోడు పెట్టాను కదా, అదైతే మేగడ తీసేస్తున్నాను. కొంచెం మేగడ తీస్తే ఏంటంటే కొంచెం నెయ్యి అది చేసుకోవటానికి ఉంటుంది కదా. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటే కర్రీ పొయ్యి మీద వేయచ్చు. ఇక రైస్ అయితే ఉడుకుతుంది. నేనైతే కొంచెం హైలో పెట్టానమాట, తొందరగా అయిపోతుందిలే అని చెప్పి. ఇంకా ఒకవైపు వచ్చేసి ఎగ్స్ అయితే పెట్టాను బౌల్ గిన్నెలో వచ్చేసి, అవి అయితే బాయిల్ అవుతున్నాయి. ఈ వర్షాకాలం వచ్చేసి కూరగాయలే కాదండి, ఆనియన్స్ కూడా కొన్ని కొన్ని ఏంటంటే లోపల పాడైపోతున్నాయి, బాగా నలుపు వచ్చేస్తుంది అనమాట. పైన పుట్టది కూడా వర్షాలకు ఏంటంటే నిమ్ముకి మెత్తబడిపోతుంది. ఇంకా పాడైపోయాయి తీసి, అది తొందరగా పాడవకుండా ఏంటంటే ఇంకా నేను అవే వాడుతుంటానమాట. ఇంకెక్కడైతే ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇంకా పోపు వేయాలి కదా, ఇంకా బీరకాయ అవి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా 5 minutes ఉంటే అది నీరు ఉంటుంది కదా, ఆ నీరు అది లాగేస్తుంది అనమాట. ఇక్కడైతే నేను కరివేపాకు అయితే తీసుకెళ్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ వేసుకుంది దేనికంటే ఇక జామ చెట్టులో వేసానండి. ఇది వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళే పని లేకుండా ఉంటుంది. కొంచెం చిన్న చెట్టు వచ్చినా రోజు కర్రీలో అదే వేసుకోవటానికి సరిపోతుంది. స్మెల్ కూడా వస్తుంది, బయటికి వెళ్ళే పని లేకుండా, ఎవరిని అడగకుండా. గొంతులో అయితే ఒకటి ఉందిలేండి, అయినా సరే నేను ఇంకా ఆ ఉద్దేశంతోనే వేసాను. అర్జెంట్ అవసరం అయితే ఉంటుందిలే అని చెప్పేసి. ఇంకా నేను ఎత్తొచ్చిందండి, కొమ్మలు అయితే కట్ చేశాను, బాగా పైకి వచ్చిందనమాట. మరి పొడవుగా ఉన్నాయిలే కొమ్మలు వచ్చేసి అని చెప్పి నేనైతే కట్ చేశాను, మళ్ళీ కొత్త చిగురు వస్తుంటుందని. ఇక్కడైతే ఇంకా కర్రీ కూడా ఏంటంటే కొంచెం వాటర్ అయితే వేసాను, ఇంకా పాలు పోస్తాను. ఉప్పు కారం అయితే వేసేసాను, ఇంకా అదే మగ్గిపోతుంది అని చెప్పేసి. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది, ఒక ప్లేట్లో ఆరబెట్టేస్తే ఈ ఎగ్స్ కూడా బాయిల్ అయింది. మ్యాక్సిమం ఇంకా హైలోనే పెట్టేస్తానండి, కొంచెం మీడియం హైలోనే, కొంచెం హైకి తక్కువలో కొంచెం. ఇక్కడైతే కర్రీ కూడా ఉడికిపోయింది, ఇంకొంచెం ఉంటే ఎసరు కూడా తగ్గిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.